నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం పలుకుతుంది సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన అనుభవాలు పంచండి. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించి. నా పేరు ఋషేంద్ర, ఋషి అని పిలుస్తారు. నేను పసలపూడి కోనసీమ జిల్లా మాది. నేను 2014లో ధ్యానంలోకి వచ్చాను. 2014 కన్నా ముందు నాకు ధ్యానం తెలుసు, కానీ నేను ధ్యానం చేసేవాడిని కాదు, శాకాహారిని కాదు. 2013లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం జరిగింది కడతాల్కి. తద్వారా నేను 2014లోకి ధ్యానంలోకి వచ్చాను, పూర్తి శాకాహారిగా మారాను. నేను ధ్యానంలోకి రావడం కారణం లక్ష్మీ మేడం గారు. ఆవిడ పసలపూడిలోనే ఉంటారు. నేను ప్రైవేట్ ట్యూషన్ మేడం గారు ఆవిడ. ఆ ట్యూషన్కి వెళ్తూ నేను ధ్యానం నేర్చుకున్నాను అనమాట. ధ్యానం ముందు మీ లైఫ్ ఎలా ఉండేది సార్? తెలుసు కదా, రొటీన్ లైఫ్. చదువు అప్పుడు నేను కాలేజ్ చదివేవాడిని. కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం, నా పని చూసుకోవడం, ఇంకా ఇట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆటలతోటే ఉండేవాళ్ళం. కానీ ధ్యానం తెలిసిన తర్వాత మాత్రం అసలు ఎలా జీవించాలి, ఎందుకు మనం ఈ జన్మ తీసుకున్నాము, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది అప్పుడు తెలిసిందనమాట ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యానంలో మీరు పొందిన అనుభవాలు కొన్ని పంచండి. ధ్యానంలోకి నేను 2014లోకి వచ్చిన తర్వాత నాకు ధ్యాన పరిచయం జరిగింది. అసలు ఈ సొసైటీ ఏంటి, అసలు సొసైటీ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటి, అసలు పిఎస్ఎస్ఎం అనేది ఏ మిషన్ మీద పనిచేస్తుంది అసలు అని చెప్పి నేను తెలుసుకునే తరుణంలో నేను శాకాహారాలు చేసేవాడిని. అలాగే ధ్యానం క్లాసులకి ఎవరైనా ధ్యానం క్లాసులు పెడితే నేను సపోర్ట్ చేసేవాడిని. ఇలాగా అంటే అనుభవాలు, అంటే ధ్యానంలో ఉన్న అనుభవాలు ఏమీ లేవు, డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా నేర్చుకున్న అనుభవాలు మాత్రమే నాకు ఉన్నాయి. అలాగే లైఫ్లో ముందుకెళ్ళేటప్పుడు నాకు తగిలిన కొన్ని సిచ్యువేషన్స్ కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో కానీ, వాటి నుంచి ధ్యానం ద్వారా ఎలా వాటి నుంచి దాటాలి అన్నది నేను ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. శాకాహార ర్యాలీలు అది తిరుగుతుంటారు? తిరిగేవాడిని బాగా. శాకాహార ర్యాలీలు చేశారు ఎన్ని అంటే చెప్పలేను, కానీ ఎక్కువ నేను చేసిన కొన్ని ఉన్నాయి. అలాగే మిగతా వాళ్ళు చేసినప్పుడు ఆర్గనైజర్లకి బాగా సపోర్ట్గా నిలబడడం అనేది బాగా ఎక్కువ చేసేవాడిని అనమాట. జగపతి రాజు గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. జగపతి రాజు గారు నాకు రాజమండ్రి మహాకర్ణ యజ్ఞంలో పరిచయం అవడం జరిగింది. అప్పటి నుంచి సార్తో జర్నీ స్టార్ట్ అయిందనమాట. నాకు 2016లో మహాకర్ణ యజ్ఞం చేశాము రాజమండ్రిలో. చాలా చాలా పెద్దగా భారీ లెవెల్లో సుబ్రహ్మణ్య మైదానంలో చేశాము. అప్పటి నుంచి ఆ 3 days ఆ రాజమండ్రి అంతా ర్యాలీ చేసి ఆ లాస్ట్లో ఈవినింగ్ టైం పత్రిజీతో మహాకర్ణ యజ్ఞం అక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి నాకు జగపతి రాజు గారి పరిచయం. అలాగే ప్రకృతి వ్యాలీ, తర్వాత ప్రకృతి వ్యాలీ కాడ నుంచి డైనింగ్ తీసుకోవడం, అలాగే ఆయనతో కొన్ని ర్యాలీలు చేయడం, పాదయాత్రలు చేయడం, ఇంటింట ధర్మ ప్రచార యాత్రలు చేయడం, ఎన్నట్లో కూడా నేను పాల్గొన్నాను అనమాట. ఆ ప్రకృతి వ్యాలీలో డైనింగ్ దగ్గర అరిటాకులు భోజనం అనేది చాలా అంటే చాలా అద్భుతం సార్. అసలు ఐడియా రాజుగారితో మీదే? రాజుగారిదే. రాజుగారే పత్రికగారికి చెప్పారు. మిగతా సొసైటీలన్నీ కూడా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు, మన సొసైటీ కూడా అదే విధంగా పెట్టాలనేసి ఆయన సంకల్పం అనమాట. అది కూడా అరిటాకేసి భోజనం పెట్టాలనే ఆయన సంకల్పంతో ఆయన ఆ యొక్క పద్ధతిని తీసుకోవడం జరిగిందనమాట. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పిరమిడ్లో చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? మామూలుగా అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్నదానికి గుళ్ళోకి వెళ్ళి, ఇంట్లో ఉన్న దేవుడికి దర్శనం చేసుకునేదానికి గుళ్ళోకి వెళ్ళి ఆ దేవుడిని దర్శనం చేసుకోవడానికి తేడా ఏ విధంగా అయితే ఉందో, సేమ్ అదే విధంగా ఇంట్లోకి వచ్చి ధ్యానం చేసుకుంటే ధ్యానం చేసుకుంటాం, ఇంట్లోకి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. కానీ పిరమిడ్లో ధ్యానం చేస్తే అది ఒక కొలతలతో నిర్మించిన స్ట్రక్చర్ కాబట్టి దాని ద్వారా వచ్చే శక్తి కొంచెం అధికంగా ఉంటుంది అనమాట. దానికి పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం అని చెప్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మరి మా ఛానల్ ఎలాగైతే నేచర్ మెడిటేషన్ అన్నామో, మీ ప్రకృతిలో కూడా ఎన్నో మొక్కలు ఉన్నాయి నేచర్తో. మరి ఇప్పుడు అలాంటి చెట్లు నరికేస్తూ బిల్డింగ్లు కట్టడం, లేకపోతే పొలాలను పాడు చేస్తూ చెరువులు చేయడం లాంటివి జరుగుతున్నాయి కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రకృతిలో అంతా కూడా మీకు తెలుసు, ఈ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడడం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోయింది. అలాగే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద చాలా మార్పులు వచ్చేసినాయి అన్నమాట. అలాగే నిత్యావసరాల కోసం మనం సహజంగా పెరుగుతున్న వనరుల్ని అణిచివేస్తున్నాం. అది అందరికీ తెలిసిన సత్యమే అది. కానీ మనం ఏదైతే మన సుఖాల కోసం, మన
ఆనందాల కోసం ఉపయోగిస్తున్నామో ఆ ఉపయోగించే విధానంలో మార్పు రావాలన్నమాట. మార్పు వస్తే ఆటోమేటిక్గా నేచర్ని మనం టచ్ చేయకుండానే మనకు కావాల్సిన అవసరాలన్నీ మనం తీర్చుకోగలుగుతాం. సార్ ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి. కంపల్సరీ ప్రతి ఒక్క యువత శాకాహారిగా మారాలి. ఎందుకంటే అది ధర్మం కాబట్టి. ఈ ప్రపంచం మీద ఏ జీవిని చంపకూడదు. నువ్వు ఏదిస్తావు అదే పొందుతావు, నువ్వు బాధనిస్తే బాధను పొందుతావు, ఆనందాన్ని ఇస్తే ఆనందాన్ని పొందుతావు అన్న సత్యం నేచర్ యొక్క లా అది. కాబట్టి యువతే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద మనిషి అన్న ప్రతి ఒక్కడు కూడా శాకాహారిగా మారాలి. మనం ఈ భూమి మీదకి ఎలా అయితే స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి వచ్చామో ప్రతి జీవి అలాగే స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క జీవిని స్వేచ్ఛగా ఆనందంగా జీవించేలా మనం చేయాలి. ఓకే సార్, అలాగే మా ఛానల్ గురించి ఒక 4 మాటలు చెప్పండి. నేచర్ మెడిటేషన్ ఛానల్. నేచర్ మెడిటేషన్ ఛానల్ అనే ఆ పదం చాలా బాగుంది. నేచర్ మెడిటేషన్ ఛానల్. నేచర్ అంటే ప్రకృతి కదా, అందుకు అద్భుతంగా ఇది ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా నేచర్ ఓకే. మెడిటేషన్ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.